ప్రభుత్వం పెంచినటువంటి వంట గ్యాస్ ధర ఏకంగా ప్రతి గ్యాస్ బండ పైన 50 రూపాయలని పెంచుతూ నిర్ణయం చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో 91 లక్షల కుటుంబాలు ఈరోజు వంట గ్యాస్ను వాడుతున్నటువంటి పేద మధ్యతరగతి ప్రజలపైన ఈ భారాలు పడతా ఉన్నాయి. అంతర్జాతీయంగా చమురు ధరలు గత 4 సంవత్సరాల్లో తగ్గినటువంటి పరిస్థితి ఉన్నది. ఈరోజు $50కే చమురు బ్యారెల్ ధర వస్తూ ఉన్న సందర్భంలో ఈ డీజిలు, పెట్రోలు, గ్యాస్ ధరలను తగ్గించాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం తన ఖజానాను నింపుకోవటం కోసం ఈరోజు ఎక్సైజ్ సుంకాన్ని పెట్రోల్, డీజిల్ పైన ప్రతి లీటర్కు ₹2 విధించటం అంటే ఈ ప్రభుత్వం మరొకసారి నిత్యావసర సరుకుల ధరల్ని ఆకాశాన్ని అంటే పద్ధతుల్లో నిర్ణయం చేయటం జరిగింది. దీని మూలంగా ఇప్పటికే నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగి సాధారణ మధ్యతరగతి ప్రజలు బతికేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఈ కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలా, పెంచిన పెట్రోల్, డీజిల్ ధరల్ని తగ్గించాలా, వంట గ్యాస్ ధరల్ని తగ్గించాలా, అదేవిధంగా నిత్యావసర సరుకుల ధరల్ని అదుపు చేయాలా అనేటువంటి డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే రాబోయే కాలంలో నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరిస్తూ ఉన్నాం.